గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి. మహిళా సర్పంచుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఈలా త్రిపాఠి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ మహిళా శక్తి సామర్థ్యాలను చాటాలని కలెక్టర్ ఈలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. 5 రోజుల పాటు కొనసాగే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా గ్రామ ప్రథమ పౌరులుగా గౌరవాన్ని పెంపొందించుకోవాలని, ఇది భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందని అన్నారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందని సూచించారు. సో ఈ ప్రత్యేక కార్యక్రమం మహిళా సచివాలయం आप लोग बताएं बेसिक खवालियों के लिए रखता है क्यों ఆర్టికల్ గైడ్ లైన్స్ కి కొంచెం దారి తప్పి మా కోసం చెప్పడానికి వాళ్ళ మహిళా సర్పంచెస్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి అని అందరికీ తెలిసిన విషయమే. ఇది 5 రోజులు ఒకటి కార్యక్రమం లాగా ఉంటుంది. ఎంతమంది ఫస్ట్ టైం ఎన్నికయ్యారు సర్పంచ్ గా? ఫస్ట్ టైం వెరీ వెరీ గుడ్. So it's a writer title, yes, it will be television title. So first, video we can do. From the right of speech, input under coverage. Program